బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? శివ నా పేరు. శివ ఏం చేస్తావు? శివ వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. నువ్వు చూస్తే ఎడ్యుకేషన్ చేసిన లాగా ఎడ్యుకేషన్ చేసిన కానీ వ్యవసాయం చేస్తున్నాను. ఏం చదివిన శివ? ఇంటర్ వరకు కంప్లీట్ చేసాను. ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఎంత ఉంది వ్యవసాయం? అంటే ఎంత ఉంది శివ? ముందు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఏం పెడతావు 3 ఎకరాల్లో? పత్తి వేస్తాం. పాలతో చేస్తాం. ఈసారి బాగా కరువు వచ్చింది కదా, పత్తి పండిందా? ఏం లేదన్న, లాస్ దానివల్ల మాకున్న దాంతో పాటు ఇంకా కౌలు పడి చేస్తాం. ఏం లేదు, లాస్ సంవత్సరం లాస్ వ్యవసాయం లాస్. ఇప్పుడు ఏం లేదు శివ, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇండియా కూటమి మధ్యలో పోయి నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్, రక్షణ రంగం కానీ, హైవేస్ కానీ, రైల్వే రంగం కానీ, ఏ సెక్టర్లో డెవలప్ కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? కేంద్రంలో బీజేపీ వస్తే బాగుంటుంది. ఇది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఏంటంటే తోటి కాదన్న, ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా రక్షణ అయ్యాలంటే మోడీతోటి సాధ్యం. మోడీతోనే సాధ్యం. మోడీతోనే డెవలప్మెంట్. మన హైదరాబాద్లో మెట్రో నడిచింది. మెట్రో అన్నీ గవర్నమెంట్ దాంతో అయ్యింది. ఏ డెవలప్మెంట్ అయినా మనకు ఇది మన స్వచ్ఛ భారత్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఎన్నో పనులు చేస్తుంది, కనిపించిన పనులు చేస్తుంది చాలా వరకు. అట్లా అందువల్ల నాకు బీజేపీ మేము లోకల్గా టీఆర్ఎస్ పార్టీ, కానీ మేము బీజేపీ పోటీ వేయాలనుకుంటున్నాం. బోర్నాడ్ శాఖ మాది, భువనగిరి నియోజకవర్గం మాది, మురుగోడు నియోజకవర్గం. బీజేపీకి పక్క. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు కలవని యాదగిరి గౌడ్. ఏం చేస్తారు? నేను ఆటో నడుపుకుంటాను. ఎట్లా ఉన్నది ఆటో గిరాకీలు? బాగున్నాయి. గిరాకులు మామూలుగా ఉన్నాయన్న, ఇంత ముందు లాగా లేవు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన కానీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. రోజు 1000 రూపాయలు అట్లా సంపాదించుకునేది ఇప్పుడు 500, 600కే చాలా కష్టం అవుతుంది. ఇబ్బందుల పాలవుతున్నాం. ఇక మహిళలు ఎక్కువ ఎక్కలేరు. ఇక ఒకలా మొగోళ్ళు ఎక్కితే ఉంది, ఏదైనా ఒకరు లిఫ్ట్ అడుక్కుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కువ ఆడోళ్ళు వస్తేనే మాకు గిరాకులు అవుతాయి. ఆడోళ్ళు ఎక్కంది మాకు ఏడ గిరాకులు అవుతాయి. ఇక కావు కాబట్టి ఇక ఫైనాన్స్లలో బండ్లు తెచ్చుకున్నా కొందరు ఫైనాన్స్ వాళ్ళు కిస్తీలు కట్టలేక బండ్లు వేసుకోపోతారు. ఇవన్నీ చేస్తున్నారు అన్న. ఏం లేదన్నా, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, నడుస్తున్నాయి. అంటే దేశం డెవలప్మెంట్ కావాలి, రక్షణ కావచ్చు, రోడ్వే కావచ్చు, రైల్వే రంగం కావచ్చు. దేశం ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? దేశ రక్షణ కంటే ఇక మామూలుగా ఇప్పటివరకు అయితే అన్ని పార్టీలు సహకరిస్తూనే ఉన్నాయి వాటికి. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి లేదు, అందరు సహకరిస్తున్నారు అన్నమాట. అంటే కేంద్రంలో బీజేపీ వస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే కాంగ్రెస్ ఇండియా కూటమి వస్తే బాగుంటుంది అంటారా? ఇక కాంగ్రెస్ అని చెప్పని బీజేపీ కూటమే జర ఇప్పుడు పవర్లో ఉంది. అంటే మళ్ళీ కూడా నరేంద్ర మోడీ కావాలనుకుంటారు ప్రధానమంత్రి. ఇంటికి అందరూ కావాలనుకుంటున్నారు, అదే ఉంటుంది. కానీ మాకు వేరే డెవలపింగ్ ఏరియా మన తెలంగాణ గురించి కావాలనుకుంటున్నాం. మేము కేసీఆర్ కావాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే రాష్ట్రానికి, ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ప్రధానమంత్రి మోడీని ఎన్నుకునే ఎలక్షన్స్. అది మోడీ అక్కడ దేశ భద్రత కోసం అయితే మోడీ అవసరమే, అట్లని కాదని మేము అంటలేము. గతంలో 60 ఏళ్ళ నుంచి ఒక లెక్క ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వేరే లెక్క ఉన్నాయి. దేశ భద్రత కోసం అయితే మోడీ అవసరమే, పార్టీ అని కాదు, ఒక మోడీ భద్రత అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే.